హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. దీపావళి పండుగొచ్చింది. ఎక్కడ చూసినా గూడా పల్లెల నుంచి, గ్రామాల నుంచి, పట్టణాల నుంచి ఎక్కడ చూసినా గూడా పెద్ద ఎత్తున దీపావళి పండగ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అంతా గూడా రోడ్లపైన గూడా చాలా ప్రాంతాల్లో హడావుడి కనిపిస్తుంది. బస్సుల్లో వెళ్ళేవాళ్ళు, సొంత ఊర్లకు వెళ్ళేవాళ్ళు, ట్రైన్‌లో వెళ్ళేవాళ్ళు, ఇట్లా వాహనాల్లో వెళ్ళేవాళ్ళు. అంతా గూడా చాలా హ్యాపీగా దీపావళి పండుగను జరుపుకోవడానికి అందరూ హ్యాపీగా ఆహ్, ఎంజాయ్ చేస్తున్నారు. అదేవిధంగానే జరుపుకుంటున్నారు. ప్రభుత్వం కూడా నిన్న కొన్ని నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆహ్, అంటే కొన్ని వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం జరిగింది. సో, ఇదే సందర్భంలో ఆహ్, దివ్యాంగులకు సంబంధించి రకరకాల కామెంట్స్ వాళ్ళు పెడుతున్నారు మళ్ళా. సార్, మేము దీపావళి జరుపుకోవడానికి కూడా మేము భయపడుతున్నాము. మాకు ఇంకా ఆవేదన, ఆందోళన ఉంది. ఇట్లా రకరకాలుగా పెడుతున్నారు. వస్తున్నాయి. ఎవరు ఆందోళన, అధైర్యపడబాకండి. ఎందుకంటే మళ్ళా కొన్ని సోషల్ మీడియాలో చూస్తే నవంబర్‌కి వీళ్ళకందరికీ పింఛన్లు ఆపేస్తారు. ఇలాంటి వాళ్ళకందరికీ కూడా అటు చేస్తారు, ఇటు చేస్తారు. ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇట్లా ఇంకొకటుంది. ఇట్లా రకరకాలుగా కూడా కామెంట్స్ పెడుతున్నటువంటి పరిస్థితి ఆహ్, చూడడం జరిగింది. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను. ఇప్పటివరకు కూడా ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడా కూడా పింఛన్లు ఆపుతాము అనే మాట ప్రభుత్వం పరంగా ఎక్కడా కూడా చెప్పలేదు. కేవలము, మళ్ళీ చెప్తున్నాను, కేవలము అందులో జరిగినటువంటి గతంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఏం చెప్తున్నారు, గత 5 సంవత్సరాల్లో ఎక్కువగా జరిగింది అంటున్నారు. అంటే ఈ బోగస్‌కి సంబంధించిన పెన్షన్లు. అంతకుముందు కూడా జరిగినాయి అనేది ప్రతిపక్షం కూడా చెప్తుంది. అంతకుముందు కూడా అంటే ప్రతి వ్యవస్థలోనూ ఎక్కడో ఒక చోట తప్పులనేది జరుగుతూ ఉంటాయి. వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి వచ్చినటువంటి గవర్నమెంట్లు. అయితే దాంట్లో గత గవర్నమెంట్లు పెద్దగా చేయలేదు, పెద్దగా పట్టించుకోలేదు. అందువల్లనే ఇంత పెద్దన బోగస్‌కు సంబంధించినటువంటి సదరన్ సర్టిఫికేట్లు లభ్యం అవ్వడం, తద్వారా ప్రజా సొమ్ము పెద్ద మొత్తంలో అన్యాక్రాంతం అవుతుండడం అనడం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు చెప్తుంది. అయితే ఇవన్నీ కూడా మేము సెటరేట్ చేస్తున్నాము అంటున్నారు. ఈ లోపల కొంతమంది పింఛన్లు ఆపేస్తున్నాము, లేదంటే పింఛన్లు నవంబర్‌కి రావు, అట్లా రావు. పోయిన నెలంతా ఏం చెప్పారు, అక్టోబర్‌కి రావు అని అట్లా ప్రచారం చేశారు. అంతకుముందు నెలంతా కూడా రకరకాలుగా చెప్పారు. ఇప్పుడు మళ్ళా అట్లా రావు, ఇట్లా రావు అంటున్నారు. అట్లంతా ఏం లేదండి. ప్రభుత్వం ఎక్కడా కూడా చెప్పలేదు పింఛన్లు మేము ఆపుతున్నాము, పింఛన్లు రాకుండా అంటే ఇప్పుడు రీవెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి వా వాళ్ళకందరికీ కూడా పింఛన్లు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇదంతా కూడా ఒక ప్రచారం మాత్రమే. ఎక్కడా కూడా దీనికి ఆధారాలు లేవు. ప్రభుత్వ పెద్దలు కూడా ఎక్కడా కూడా ఒక ప్రకటన చేయలేదు. అధికారులు కూడా ఎక్కడా చేయలేదు. ప్రశాంతంగా మీరందరూ కూడా దివ్యాంగులు కానీ, లేదంటే హెల్త్ పెన్షనర్స్ కానీ, లేదంటే మిగిలిన పెన్షనర్దారు ఇంకా వాళ్ళకి వెళ్ళలేదు కదా! మీరందరూ కూడా ఈ భయము, ఈ ఈ బిడియము, ఈ ఆందోళన వదిలిపెట్టేసి, నేను ఇంతకుముందు కూడా గత వారం 10 రోజుల నుంచి కూడా నేను చెప్తున్నా. ప్రతి వీడియోలోనూ చెప్తున్నా నేను. వాళ్ళు నోటీసులు ఇస్తారు ప్రభుత్వ పరంగా. మీరు నోటీసులు తీసుకొని ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. అటెండ్ అయితేనే మనకు దాంట్లో మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అని. ఒకవేళ చెడు జరిగితే మనం అడగడానికి, అంటే మీరు అడగడానికి, ప్రశ్నించడానికి సమయం ఉంటుంది. ఎంత పెద్ద వ్యవస్థలో అయినా సరే మనకు 5 ఏళ్ళు ఒక రకంగా ఉన్నట్టు చిన్న చిన్న సమస్యలు జరుగుతూ ఉంటాయి. ఆ సమస్యలను మళ్ళా కూడా మనము ఫైట్ చేయడానికి, లేదంటే వాళ్ళని అడగడానికి మీకు ఆధారం ఉంటుంది. నోటీసులు తీసుకొని మీకు ఎల్లకనే పోతే అది మీ తప్పు అవుతుంది. దానివల్ల పెన్షన్లు ఒకానొక దశలో ఏదైనా సరే హోల్డ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ పక్కన పెడితే పింఛన్లు అక్కడ కూడా ఆగకుండా ఉండవు. ఖచ్చితంగా వస్తాయి. డిసెంబరు వస్తుంది, నవంబర్ వస్తుంది, డిసెంబర్ వస్తుంది, జనవరి కూడా వస్తుంది. ఎక్కడ కూడా ఇప్పుడల్లా పింఛన్లు ఆపాలా అనుకుంటే ఈ 5-6 నెలల్లోనే ఆపుండొచ్చు కదా! ఎక్కడ ఏ ఒక్కరికి కూడా పింఛన్లు ఆగలేదు. ప్లస్ అట్లా అని చెప్పి ఏ ఒక్కరికి కూడా పింఛన్ తగ్గించి ఇవ్వలేదు. ఈ సదరన్ సర్టిఫికేట్లు రీవెరిఫికేషన్‌లో పర్సెంటేజ్ తగ్గినప్పటికీ కూడా, ఒకవేళ కొంతమందికి 15,000 పింఛన్లు 6,000 రూపాయలకు బదిలీ అయినా, అంటే ఆ పర్సెంటేజ్ బట్టి అలాంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చినా, అలాంటి వాళ్ళకి చెప్పినా మళ్ళా 15,000 ఇస్తున్నారు. కాబట్టి మనము అంటే ఈ విషయంలో ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఔదార్యాన్ని కూడా ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి అంత డబ్బు ఆపేయాలనుకుంటే ఆపేయచ్చు కదా! అక్కడెక్కడా జరగలేదు. సో
హ్మ్. అదే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు కూడా చెప్తున్నారు. పింఛన్ ఆపేయాలా లేదంటే దివ్యాంగులదే ఒక పెద్ద సమస్య అనుకుంటే ప్రభుత్వం ఇంత పెద్ద వ్యవస్థలో పెద్ద సమస్య ఏం కాదు. సో, ఇట్లా దీని విషయంలో రాజకీయాలకు సంబంధించి పక్కన పెట్టేసి, రాజకీయాలకు అతీతంగా వాళ్ళకు సహాయం చేయడానికి సపోర్ట్ చేయండి అనేది ప్రధానంగా వాళ్ళు అంటే వాళ్ళు కోరుకుంటుంది. దివ్యాంగులు కోరుకుంటుంది. మొన్న కూడా వైసీపీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా కొంతమంది మాట్లాడారు. వాళ్ళు కూడా గతంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల విషయంలో పెన్షన్దారులకు సపోర్ట్ చేయనట్టు కూడా వాళ్ళు కూడా చాలామంది ప్రతి జిల్లా నుంచి కూడా సపోర్ట్ అంటే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఎవరు కూడా రాజకీయాలను దీంట్లో రుద్దాల్సిన అవసరం లేదు కానీ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేయాలి. దివ్యాంగులకి న్యాయం జరగాలి. ఇదొకటే వాళ్ళు కోరుకున్నది. వాళ్ళు కూడా అదేవిధంగా ఆ మోడ్‌తోనే వెళ్తున్నారు. మాకు రాజకీయాలు అవసరం లేదు సార్. మాకు ప్రభుత్వం న్యాయం చేస్తే చాలు. ప్రభుత్వం మా పైన దయ చూపితే చాలు అనేది వాళ్ళు చెప్తున్నారు. సరే బోత్ పార్టీస్ గానీ ఇలాంటి ఉన్నటువంటి ముఖ్యమైన పార్టీలు రకరకాలుగా మాట్లాడుకుంటారు. అవన్నీ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. చూద్దాం మరి. సో ఇందాక నేను చెప్పినట్టు దీపావళి హ్యాపీగా చేసుకోండి. దీపావళి పర్వదినం దివ్యాంగులు కానీ లేదంటే హెల్త్ పెన్షనర్స్ వాళ్ళు కానీ ఇట్లా వీళ్ళందరూ కూడా హ్యాపీగా దీపావళి చేసుకొని అందరికీ కూడా వ్యూవర్స్ కానీ అదేవిధంగానే పెన్షనర్స్కి కానీ ఇట్లా ఆందోళన ఆవేదన చెందుతున్నటువంటి దివ్యాంగులకు కానీ వీళ్ళందరికీ కూడా దీపావళి మరోసారి శుభాకాంక్షలు. హ్యాపీగా అందరూ ప్రశాంతంగా దీపావళి పండుగ చేసుకోండి. నెక్స్ట్ వారంలో మళ్ళీ రీఅసెస్మెంట్లో భాగంగా హెల్త్కి సంబంధించినటువంటి సెంటర్ల వద్ద మళ్ళీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వైద్య పరీక్షలు వాటికి మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. అందరి ఇళ్ళల్లోనూ ఈ దీపావళితో ఉన్నటువంటి సమస్యలన్నీ పోయి దాని తర్వాత సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని, ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి వారికి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. అందరికీ మంచే జరగాలి. అందరికీ మంచే జరుగుతుంది. చూద్దాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. అందరికీ ఆల్ ద బెస్ట్.